లేట్ అయింది కదా. అసలు నేను వాడిని గట్టిగా కూడా కొట్టలేదు, ఒక్క దెబ్బ కొట్టానంతే, చచ్చాడు. అల్పైషదవా చూడు, వీడు చస్తూ కూడా ఇలా నవ్వుతూ చచ్చాడు. అసలు వీడి వల్ల నాకు ఎంత టెన్షన్. పాపం శవాన్ని కొడతావులే, చచ్చిపోయాడు కదా. వీడు చూడు, వీడిని మిడిగుట్లు వేసుకుని నన్నే చూస్తున్నాడు. చచ్చా శవం చూడడం ఏంటి? లేదు, నన్నే చూస్తున్నాడు. అంత నీ భ్రమ. నాకు భయంగా ఉంది. సరే, నేను అంతగా భయం అంటున్నావు కాబట్టి ఇదిగో ఈ గ్లాసెస్ వేస్తున్నాను, ఓకేనా? సరే, నేను బయటికి వెళ్ళి నువ్వు తినగానే పట్టుకొస్తాను. అయ్యో, త్వరగా వచ్చి. అలాగే అలాగే. శవాన్ని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అయ్యో, ఏంటి రాగం తీస్తూ చాలా రిలాక్స్ గా ఉన్నావు? చెవ్వేది దాచాను. ఎక్కడా? ఎక్కువసేపు బయట ఉంటే కంపు కొడుతుందని ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఫ్రిడ్జ్ లోనా? ఓ మై గాడ్, ఈ పని తెచ్చుంటాడు. శవం చచ్చిపోవడం ఏంటి? నా ఉద్దేశం శవం బిగిసిపోయి ఉంటుందని అంతే. చిట్టిబాబు జాగ్రత్త. అమ్మాయ్యా, మమ్మల్ని చంపింది కదా ఈ శవం. నువ్వు తిను, టేస్ట్ బాగుందా? అవును, చీకటైతే దెయ్యాలు తిరుగుతాయంట, నిజమేనా? చీకటైతే దయ్యాలు తిరుగుతాయి, తింటాయి, ఇంకేమైనా చేస్తాయి. ఇలాంటి టైంలో కరెంట్ పోతే ఇంకేమైనా ఉందా? కరెంట్ పోయింది. అవును, చెప్పాగా చీకటి పడితే దయ్యాలు వాటి ఇష్టం బిహేవ్ చేస్తాయని. ఇప్పుడు చూడు, తెగ తింటది. ఏమన్నా నువ్వు వచ్చే ఎలా తింటదో అక్కడ ఆడిపోయినా పర్వాలేదులే. పాపం తిని ఎంతపోయింది. అదే నా ఉద్దేశం. కడుపు నిండింది కదా, మళ్ళీ డాన్స్ చేస్తున్నాడు. మళ్ళీ డాన్స్ చేస్తుంది. శవం మళ్ళీ శవం అయిపోయింది. సరే, తెల్లారి మనం మౌంట్ హట్కి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి పడుకో, నేను వెళ్ళి లైట్ ఆఫ్ చేసి వస్తా. దయచేసి లైట్ ఆఫ్ చేయొద్దు, మళ్ళీ కదా. అవునవును, పద. చిట్టిబాబు, ఇది ఎన్ని వేల అడుగుల లోతుంటుంది? సుమారు 5-6 వేల అడుగుల లోతుంటుంది.
ఇక్కడి నుంచి తోస్తే బాడీ ఎవరికి దొరకదు కదా. సమస్య లేదు. ఎప్పుడైనా ఆర్ క్లాస్ గా డిపార్ట్మెంట్ వాళ్ళ తవ్వకాలు బయటపడితే పడొచ్చు. న్యూజిలాండ్ లో ఇండియన్ బాడీ ఏంటో అని వాళ్ళే కన్ఫ్యూజ్ అయి చేస్తారు. మనకి ఎందుకు చెప్పు. బాడీ నప్పుడే తీసుకొచ్చేసావా? తెచ్చానే. రా కొంచెం సాయం పట్టు. ఏదో కింద పడింది. చచ్చాడు. ఇదేదో పర్సులో ఉంది. ఇందులో ఐడెంటిఫికేషన్ కార్డు కూడా ఉంది. ఓ మై గాడ్, ఇది గనక పోలీసులు దొరుకుంటారా నీ పని ఫినిష్ అయిపోయేది. చాలా మంచి పని చేసావు. వెళ్ళు సాయం పట్టు. అవును, శవ అరిచిందేంటి? అది ఆత్మఘోష. ఆత్మఘోష చెప్పావు కదా, మర్చిపోయాను. అమ్మయ్యా, ఆత్మఘోషే. అబ్బా, ఎంత టెన్షన్ ఫీల్ అయ్యాను. మొత్తానికి పీడ విరగడైంది. వీడు నా వల్లే చచ్చాడని ఎవరికి తెలీదు. నాకు తప్ప. నువ్వెవరికి చెప్పవుగా? నా మీద నీకు అంత నమ్మకం ఏంటి? నువ్వు డబ్బు మనిషి అయ్యుంటే నాకు హెల్ప్ చేస్తానని నమ్మించి పోలీసులు పట్టించుండేవాడివి. చెడ్డవాడివి అయ్యుంటే నేను ఐరిష్ కాఫీ తాగిన మత్తులో ఉండగా నన్ను ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ నువ్వు అలా చేయలేదు. ఐ నో యువర్ జెంటిల్మెన్. థాంక్యూ. సరే, ఇంతకీ అదే ఆ రాజుని మీరు ఎందుకు చంపాలని అనుకున్నారు? అదే చేసిన హెల్ప్ చాలా థ్యాంక్స్. బాయ్. గోపాల్, గోపాల్, రే గోపాల్! ఓ మై గాడ్, నిజంగా స్లిప్ అయిపోయా. బా, టెన్షన్ పెట్టావు కదరా. ఏమైనా నువ్వు చేసిన ఈ హెల్ప్ కి చాలా థ్యాంక్స్ రా. రా వెళదాం. చైతి, చైతి! ఏ నిన్న నువ్వు నా క్యాంటీన్కి వచ్చినప్పుడు నేను నీతో ఏమన్నాను? నూజివీడ్ నుంచి న్యూజిలాండ్ వచ్చి క్యాంటీన్ పెట్టుకుంది భారతీయులకి సహాయం చేద్దామని అన్నాను కదా. అన్నావు. డీటెయిల్డ్ గా అన్నాను చాలా కదా? కరెక్ట్గా అన్నావు. క్లియర్ గా విన్నావు కదా? ఇక్కడ ఒకటి పీకు. చచ్చా, వద్దు. ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. పీకమన్నప్పుడు పీకో. కాదు కాదు, నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకో. ఓకే ఓకే. ఏయ్! ఐఎమ్ సారీ రా. సారీ ఎందుకులే నాయనా, కావాలంటే పీకించుకున్నాను బాబు. 5 నిమిషాలే చెప్పి ఏం ఒరే ఒకరా. 2 రోజులు శవంలా యాక్ట్ చేస్తారా? ఫ్రిడ్జ్ లో పెట్టి చంపేయాలనుకున్నారా? నా బాబు కదా, వద్దు వద్దులే. ఇంకెవరికి సహాయం సహాయం. స్వప్న, నువ్వు క్షేమంగా వచ్చావు, నాకు అదే చాలు. కడుపు నిండినంత ఆనందంగా ఉందమ్మా. నీకిష్టమని మీ బాబాయ్ ఇండియన్ స్వీట్స్ తెప్పించారమ్మా, తిను. అతను బాగుంటాడా? మంచి హైటా? మంచి కలరా? మర్చిపోలేకపోతున్నావా? అవును. అర్థమైంది, పడిపోయావు. ఏ, ఎక్కడ పడిపోయాను? లవ్ లో. ఎలా చెప్పగలిగావు? లవ్ లో పడ్డవాళ్లకు పెదాలు అదురుతుంటాయి, బుగ్గలు ఎర్రబడతాయి. ఇదిగో ఇలా సిగ్గుపడుతుంటారు. కూర్చుని చోటు కూర్చోరు, నుంచుని చోటు నుంచోరు. అవును, ఇవన్నీ నీకెలా తెలుసు? చదివాలే. ఇంతకీ నీ లవ్ విషయం అతనితో చెప్పావా? లేదు. లేట్ చేయకుండా తొందరగా చెప్పేయ్. అలాగే. ఊరికే ఐ లవ్ యూ అనకుండా ఒక గిఫ్ట్ ఇచ్చి చెప్పు. అలాగే. ఇన్ని ఐడియాలు ఇచ్చి నాకు కూడా గిఫ్ట్ ఇచ్చుకో. అలాగే. థ్యాంక్ యూ.
భలే పిల్ల గురు. బాడీ అయితే పెరిగింది కానీ బ్రెయిన్ ఏ మాత్రం పెరగలేదురా. కానీ నువ్వు ఎన్నన్నా చెప్పు గురు, శవంలో యాక్ట్ చేయడం మాత్రం చచ్చిపోయాను. అమ్మాయి పట్టుకొని చెప్ప మీద ఎటాపెట బాధ్యతలు పెట్టింది, కింద కూర్చోబెట్టింది, కుదేసింది, ఫ్రిడ్జ్ లో కూర్చోబెట్టినప్పుడు గురు ఊపిరి ఆడలేదు, చచ్చిపోయాను అనుకో. నేను కనుక 5 నిమిషాలు ఆలస్యం చేస్తుంటే నువ్వు చంపైపోయేవాడివి. అయ్యి బాబోయ్, అది కాదు కానీ అమ్మాయి అంటే కొంచెం నీకు ఉండండి. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు ఏంటంటే గోపాలం. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు మనం గోపాలం. చెప్పేది- అబ్బా చెప్పండి ఏమయ్యా, చెప్పేది విషయం ఉంటే. ఎక్స్క్యూజ్ మీ, అసలు విషయం ఏంటంటే నువ్వు గోపాల్. అమ్మాయి చూసాను చెప్పినప్పుడు ఎక్స్క్యూజ్ మీ అయితే చచ్చిపోయాను నేను శవాన్ని కదా. స్వప్న, డోంట్ టెల్ మీ కాక్ అండ్ బుల్ స్టోరీస్. సో అసలైన రాజు నువ్వన్నమాట. Yes. నన్ను ఎంత మోసం చేశావు. అసలు నువ్వు ఇలాంటి వాడు అని తెలిస్తే నీతో మాట్లాడదాన్ని స్వప్న. కాదు. డోంట్ టాక్. వాడదేవరు నేను క్షమిస్తుందేమో గానీ నీలా మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేసావని చచ్చిన క్షమించదు. స్వప్న ఈ ప్లీజ్ నేను 2 చెప్పి పరిచయంలో నిన్నెంత గొప్పగా ఊహించుకున్నాను, నీ మీద ఎంత అభిమానం పెంచుకున్నాను. నా ప్రేమకు గుర్తుగా నీకు గిఫ్ట్ కూడా ఇద్దాం అనుకున్నాను. బట్ యు డోంట్ డిజర్వ్ ఇట్. యు ఆర్ ఎ చీట్. ఐ హేట్ యు. స్వప్న స్వప్న I స్వప్న hate you. ప్లీజ్ నా మాట విను. Don't touch me. నువ్వు రాజును చంపుతాను పొడుస్తాను అంటుంటే నేనే రాజు నీకు ఎదురానా? కాలం తెలుసుకోకుండా ఆ కాలం తెలుసుకోవడానికే నా ఫ్రెండ్ గోపాల్ నీ దగ్గర రాజుని నటించమన్నారు. అంత మాత్రం చేత నేను చేసిన తప్ప నేరవా? నేను చీట్నా? అసలు ఇంతవరకు నువ్వు ఆ కాలం చెప్పావా? కారణమా? స్కీయింగ్ క్లబ్ దగ్గర అమ్మాయి నువ్వు రేప్ చేయడానికి ట్రై చేసినప్పుడు, నేను రేప్- Yes, నువ్వే రేప్ చేయడానికి ట్రై చేసినప్పుడు నా ఫ్రెండ్ బాబు వచ్చి అడ్డుపడితే నువ్వు వాడిని చంపాలని ప్రయత్నించలేదు. బాబ్జీ ఎక్కడున్నా?